Hallelujah. Amen. Praise the Lord. Hallelujah. So I bring greetings to you all in the name of our Lord Jesus Christ of Nazareth. మీకు అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. First and foremost, I want to thank my man of God, Pastor Chris, for the opportunity he has given to me. అందరికన్నా ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ క్రిస్ గారికి, మా దైవజనుల గారికి వందనాలు తెలియజేస్తున్నాను. My father, my life coach, my advantage. మా లాభకరంగా ఉన్నారు, మా జీవితానికి ఆయన కోచ్ గా ఉన్నారు పాస్టర్ క్రిస్ గారు. Praise the Lord. హల్లెలూయా. So today we are learning about introduction to cell ministry. ఈ రోజు సెల్ మినిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్ మనం నేర్చుకోబోతున్నాం. It's just an introduction. ఇంట్రడక్షన్ మాత్రమే. In coming days we'll go deeper. వచ్చిన దినాల్లో కొద్ది ఇంకా లోతుగా వెళ్తాం. Praise the Lord. Hallelujah. So the objective of this class is to introduce the foundational school student to the necessity and benefits of the cell ministry. సో ఈ క్లాస్ యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఫౌండేషన్ యొక్క స్టూడెంట్ ఎవరైతే ఉంటారో విద్యార్థి, ఆ విద్యార్థికి ఈ సెల్ పరిచర్య యొక్క అసలైన ఉద్దేశం ఏంటి, అవసరత ఏంటో తెలియజేయడం. We have the benefits and also it's very important where we cannot miss this. దీనికి చాలా లాభాలు ఉన్నాయి, అదే విధంగా దీన్ని అసలు మనం వదులుకోనంత ముఖ్యమైనది. You may miss your breakfast, you may miss your dinner, but don't miss this class. పొద్దున కానీ సాయంత్రం కానీ తినడం మీరు ఒకవేళ మిస్ అవ్వచ్చేమో, కానీ క్లాస్ మాత్రం మిస్ అవ్వకండి. And also make clear her responsibility to participate and to contribute. అదే విధంగా సెల్ మినిస్ట్రీలో వారు ఖచ్చితంగా భాగస్వామ్యం తీసుకోవాలి, వారంతటా వారు పాలి భాగస్తులుగా ఉండాలని వారికి తెలియజేయడమే ఈ మీటింగ్ యొక్క ఉద్దేశం. Praise the Lord. Hallelujah. The cell ministry is a potent strategy for producing the results of Ephesians chapter 4 verses 11 to 16. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 16లో ఉన్న ఫలితాలన్నీ కూడా మనము ఆ ఫలితాలను ఫలించడానికి ఈ సెల్ మినిస్ట్రీ అనేది మనకు ఉపయోగపడుతుంది. Where every member grows, every member matures, and every member supplies to the growth of the church. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యులు కూడా ఎదిగి సంఘము ఎదగడానికి వారు సహాయం చేయడానికి ఉంది. Because of this strategy, we grow, we mature, and we supply to the growth of the church. ఈ సెల్ మినిస్ట్రీ అనే ప్రణాళిక ద్వారానే మనము ఎదిగి సంఘానికి మనము ఏదైనా ఇవ్వగలుగుతాం. Say these words after me. మనం కలిసి మాట్లాడుతాం. Because of the cell ministry, Because of the cell ministry, we are growing, we we are growing, are maturing, we are maturing, and we are supplying to the growth of the church. చెప్పండి. సెల్ మినిస్ట్రీ ద్వారా సెల్ మినిస్ట్రీ ద్వారా నేను ఎదుగుతున్నాను, మేము ఎదుగుతున్నాము మరియు సంఘం ఎదగడానికి సహాయపడుతున్నాను. Hallelujah. Praise the Lord. See, church is not about the four walls. చూడండి, సంఘము లేదా మందిరం అంటే 4 గోడలు మాత్రమే కాదండి. Church is about people. సంఘం అంటే మనుషులను బట్టే ఉంటుంది. So when you are growing, the church is growing. మనం ఎదిగేటప్పుడు మన మందిరం కూడా ఎదుగుతున్నట్టే. When you are blessed, the church is blessed. మీరు ఆశీర్వదింపబడితే సంఘం ఆశీర్వదింపబడినట్టు. Praise the Lord. హల్లెలూయా. So let me continue to read. కొనసాగిద్దాము. So let me give some important facts about cell ministry. ఈ సెల్ మినిస్ట్రీకి కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఉన్నాయి, అవి ఏంటో చెప్తాను. Fact number 1. మొట్టమొదటి వాస్తవం. The cell ministry is a strategy of the Spirit given to us by our man of God, Pastor ఈ Chris. సెల్ మినిస్ట్రీ అనేది పరిశుద్ధాత్మను మన పాస్టర్ క్రిస్ గారికి ఇచ్చిన అద్భుతమైన ప్రణాళిక. We have our own plans and strategies. మనకి మన సొంత ప్రణాళికలు, ఉద్దేశాలు ఉంటాయి. God has His own plans and strategies. దేవుడికి కూడా ఆయన ఉద్దేశాలు, ప్రణాళికలు ఉంటాయి. The plans we may have may appear good. మనకి మన సొంత ఆలోచనలు మంచిగా అనిపించొచ్చేమో, But let me tell you, the plans God has are the best. కానీ దేవుడికి ఉన్న ఉద్దేశాలు అన్నిటికన్నా మంచివండి. You will not regret following the Lord in your life. మన జీవితంలో దేవుని వెంబడించడం ద్వారా నష్టపోయేది ఏముండదు. Praise the Lord. Hallelujah. So better to follow the plans the Lord has for you. కాబట్టి ప్రభువు వారికి మన పట్ల ఉన్న ఉద్దేశాలను వెంబడించడమే మెరుగండి. In the same way, the cell ministry is a strategy given to us by the Spirit of the Lord to our man of God, Pastor Chris. అదే విధంగా పాస్టర్ క్రిస్ ద్వారా పరిశుద్ధాత్ముడు మనకి అందించిన ప్రణాళిక సెల్ మినిస్ట్రీ అనేది. Fact number 2. రెండవ వాస్తవం. The cell ministry provides a tested, proven and scripturally based roadmap to win new converts, build them and send them. ఈ సెల్ మినిస్ట్రీ అనేది కొత్త వారిని మనం రక్షించి వారిని కట్టి మనలాగే మార్చడానికి లేఖనాల ద్వారా రుజువు చేయబడిన ఒక దారి చూపిస్తుంది. Praise the Lord. హల్లెలూయా. In another words, it works everywhere. ఇంకో మాటలో చెప్పాలంటే ఎక్కడైనా పనిచేస్తుంది. Praise the Lord. Hallelujah. Because of this roadmap, we could win people, build people and send people. సెల్ మినిస్ట్రీ అనే ఈ దారి ద్వారానే మనం మనుషుల్ని కట్టగలుగుతాము, వారిని పంపించగలుగుతాము, గెలవగలుగుతాము. Till now you had plans to win people in your own way. ఇప్పటి వరకు మనుషుల్ని ఎలా రక్షించాలో మీ సొంత ఆలోచనలు మీకు ఉండొచ్చు. But from this moment, కానీ ఈ క్షణం నుండి
follow the strategy given to us by the Spirit of the Lord. కానీ దేవుని ఆత్మ ద్వారా మనకి ఇచ్చిన ప్రణాళికనే మనము వెంబడిద్దాం. Through cell ministry, we can win people, we could build people, we could send people. సెల్ మినిస్టర్ ద్వారా మనం మనుషుల్ని గెలుస్తాము, కడతాము, వారిని పంపిస్తాము కూడా. Praise the Lord. హల్లెలూయా. Fact number 3. మూడవ వాస్తవం. The cell ministry is not one of the programs of the church. It is how the church grows. సెల్ మినిస్టర్ అనేది సంఘంలో ఉన్న ప్రోగ్రాముల్లో ఒక ప్రోగ్రామ్ కాదండి. సెల్ మినిస్ట్రీ ద్వారానే సంఘం ఎదుగుతుంది. If you want to grow, be the member of the cell. ఒకవేళ మీరు ఎదగాలని ఆశ ఉంటే కనుక ఖచ్చితంగా ఒక సెల్లో సభ్యులుగా ఉండాలి మీరు. There is no other way. ఇంకో వేరే మార్గం ఏది లేదు. The growth and development of every member. సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి ఎదగాలన్నా కూడా సెల్ మీటింగ్ ద్వారా. Our pastor and president is the leader of the cell ministry. ఇంకా అద్భుతమైన విషయం ఏంటి అంటే మన దైవజనులు పాస్టర్ క్రిస్ గారే సెల్ మినిస్ట్రీకి నాయకత్వం వహిస్తున్నారు. Praise the Lord. Hallelujah. It's the greatest blessing the Lord has given to us. మనకి ఇచ్చిన అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం ఆయనే. It is strategy by the Lord. దేవుడిచ్చిన ప్రణాళికే. And the leader is the man of God, Pastor Chris himself. నాయకులు ఎవరంటే పాస్టర్ క్రిస్ గారు దైవజనులే. And in every year, pastor call for all the cell leaders. He have a meeting to equip them, to build them, to sharpen them. ప్రతి సంవత్సరంలో ఒకసారి పాస్టర్ క్రిస్ గారు ఉన్న సెల్ లీడర్స్ అందరినీ కూడా పిలిచి వారిని ఇంకా కట్టి వారిని ఇంకా ముందుకు పంపిస్తారు. And also he is the only person who gives the every week manual to us. అదే విధంగా ప్రతి వారము మనకు వచ్చే సెల్ మాన్యువల్ పాస్టర్ క్రిస్ గారి నుండే వస్తుందండి. Like we have the Bible study and everything. అందులో బైబిల్ స్టడీ ఇవన్నీ ఉంటాయి కదా. It is completely written by a man of God. అన్నీ కూడా మన పాస్టర్ క్రిస్ గారే రాస్తారండి. Praise the Lord. Hallelujah. So fact number 4. నాలుగవ వాస్తవం. The cell ministry is not optional. సెల్ మినిస్టర్ అనేది మనం ఎంచుకోదగినది కాదండి. There is no substitute to it. దాని బదులు మనం ఏది పెట్టలేము, ఏది చేయలేము. The advantage and benefits it is designed to deliver to the member cannot be obtained in any other way. సెల్ మినిస్ట్రీ ద్వారా మనకు వచ్చే లాభాలు, మనకు వచ్చే మంచి విషయాలన్నీ కూడా ఇంకా ఏ మార్గంలో కూడా మనకి రావు. Praise the Lord. హల్లెలూయా. The cell ministry is necessary for the orderly and stable growth of the Christian. ఒక క్రైస్తవులుగా ఉన్న మనము సరిగ్గా మంచిగా ఎదగడానికి సెల్ మినిస్ట్రీ అనేది చాలా అవసరం. Praise the Lord. Hallelujah. So we have the benefits and the blessings when you follow the cell ministry. కాబట్టి సెల్ పరిచర్యని మనము వెంబడించే కొద్దీ మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి, అదే విధంగా లాభాలు కూడా ఉన్నాయి. Praise the Lord. Hallelujah. Fact number 5. ఐదవ వాస్తవం. The cell ministry is the same across all our churches in the lower nation. మన లవల్ నేషన్ లో లేదా ప్రపంచ వ్యాప్తం అంతా కూడా సెల్ మినిస్ట్రీ అన్ని సంఘాల్లో అన్ని చోట్ల ఒకటే రీతిగా ఉంటుంది. There are no versions. దీనికంటూ ఇంకొక వర్షన్ ఉండదండి. The cell ministry in every church, the same cell ministry. సెల్ పరిచర్య ఎక్కడ వెళ్ళినా కూడా క్రైస్తవ మిషన్లో ఒకటే లాగా ఉంటుంది. It works. ఎందుకంటే అది ఖచ్చితంగా Hallelujah. హల్లెలూయా. Because of the fact number 1, it is given by the Lord himself. ఎందుకు పనిచేస్తుంది ఎక్కడైనా అంటే ప్రభువు వారు ఆయనే తన సొంత ప్రణాళికలాగా ఇచ్చారు దీన్ని మనకి. Praise the Lord. Hallelujah. Say the word of God works. చెప్పండి, దేవుని వాక్యం పనిచేస్తుంది. Hallelujah. Hallelujah. So no matter where you are, who you are, when you apply the principles of the Bible, it will work for us. కాబట్టి మనం ఎవరమైనా ఎక్కడున్నా ఎలాగున్నా దేవుని వాక్యం ఉన్న ఆజ్ఞలు మనం పాటిస్తే ఖచ్చితంగా పనిచేస్తాయి. Praise the Lord. హల్లెలూయా. So fact number 6. ఆరవ వాస్తవం. The cell ministry transcends the peculiarity of any individual. సెల్ మినిస్ట్రీ అనేది ఒక వ్యక్తికి ఉన్న ఆలోచనలకి మించి ఉంటుందండి. Location or human systems. ఒక వ్యక్తికి లేదా ఒక ప్రాంతానికి సంబంధించి ఉండదండి, వాటన్నిటిని దాటి ఉంటుంది సెల్ మినిస్ట్రీ. Because it is of God. ఎందుకంటే దేవుడి దగ్గర నుండి వచ్చింది ఇది. And has overcome all barriers. దేవుడి దగ్గర నుండి వచ్చి అన్ని సరిహద్దుల్ని దాటిందండి సెల్ మినిస్ట్రీ అనేది. When properly executed, the cell ministry produces predictable results of growth and maturity in the members. సరియైన విధంలో సెల్ మినిస్ట్రీ మనం ఉపయోగించుకుంటే కనుక మనకి కావలసిన రీతిగానే మనం ఎదుగుదలని మన పరిచర్యలో చూస్తాం. Praise the Lord. హల్లెలూయా. You know, Pastor is saying here, పాస్టర్ క్రిస్ గారు అంటారండి, if you carefully execute what you are learning, you will be blessed by it. మీరు నేర్చుకునే ప్రతి ఒక్కటి సరిగ్గా మీరు ఉపయోగిస్తే కనుక ఖచ్చితంగా వాటి ద్వారా ఆశీర్వదింపబడతారు. Praise the Lord. హల్లెలూయా. Just imagine you have a seed in your hand. ఊహించుకోండి, మన చేతిలో ఒక విత్తనం ఉంది. You go and plant it. What will happen? ఒక విత్తనాన్ని మనం నాటితే ఏమవుతుంది? It produces the results. మనకు దాని ఫలితాన్ని ఇస్తుంది అది. Irrespective of your age. మీ వయసు ఎంతైనా, మీరు ఎలాంటి వారినైనా విత్తనాన్ని నాటితే Irrespective of ఫలిస్తుంది. who you are. మీరు ఎవరైనా కానీ. Because it's a principle. ఎందుకంటే అది ఒక ఆజ్ఞ. It works. పనిచేస్తుంది అది. Hallelujah. Praise the Lord. In the same way, when you properly execute the cell ministry,
in your churches, it will produce the result. అదే విధంగా సెల్ మినిస్ట్రీ మన సంఘాల్లో సరిగ్గా ఉపయోగిస్తే ఖచ్చితంగా ఫలితాలు మనం చూస్తాం. Praise the Lord. హల్లెలూయా. It is a mastery strategy for ensuring every member is known. ఎందుకు అంటే సంఘంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలియబడడానికి ప్రభువు వారు ఇచ్చిన ప్రణాళిక ఇది. Praise the Lord. Hallelujah. Fact number 7. 7వ వాస్తవం చూద్దాం. The cell ministry ensures no member is left behind in the church. సెల్ మినిస్ట్రీ ద్వారా మనం ఖచ్చితంగా చూసేది ఏంటి అంటే సంఘంలో ఏ వ్యక్తి కూడా వెనకబడడు. It is a master strategy for ensuring every member is known, well cared for and looked after. ఎందుకు అంటే ఈ ప్రణాళిక దేవుడిచ్చిన ఈ ప్రణాళిక ద్వారా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనం చూసుకోగలుగుతాము, పట్టించుకోగలుగుతాము. ఏ వ్యక్తి కూడా వెనకబడడు. It is an effective system that guarantees that every member receives adequate pastoral care, however large the church is. సంఘం ఎంత పెద్దగా ఉన్నా కానీ పాస్టర్ గారి యొక్క ప్రేమ, పాస్టర్ గారు చూపించే ప్రతి ఒక్కటి కూడా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడి దగ్గరికి వెళ్ళేలాగా సెల్ మినిస్ట్రీ సహాయపడుతుంది. Praise the Lord. హల్లెలూయా. A church with 20 to 30 is known by the pastor. 20 మంది 30 మంది ఉన్నా కూడా ఆ చర్చ్ పాస్టర్ క్రిస్ గారికి తెలుసండి. లేదా సంఘ సేవకుడు ఎవరైతే ఉంటారో, For example, I know you who you are and you know me who am I. 20-30 మంది ఉంటే అందులో ప్రతి ఒక్కరు కూడా పాస్టర్ గారికి తెలుసు సెపరేట్ గా But వ్యక్తిగతంగా. what if the members are 3,000, 5,000? లేదా ఒక సంఘ సభ్యులు అదే 3,000 4,000 ఉంటే అందరూ వ్యక్తిగతంగా తెలుస్తారా Do you think పాస్టర్ the గారికి? pastor knows every one of them? సేవకుడికి అందరూ తెలుస్తారా వ్యక్తిగతంగా? That is the reason the cell ministry comes to this place, అందుకే సెల్ మినిస్ట్రీ ఇక్కడ ఖచ్చితంగా అవసరం ఉంది. where we have the cell leaders to equip you, to train you, to send you. సభ్యులందరినీ సరిగ్గా వారికి అన్ని నేర్పించి పంపించడానికి సెల్ లీడర్స్ ఉంటారు, నాయకులు. You get the proper nourishment. మీరందరూ కావలసినవన్నీ పొందుకుంటారు. Then what happens? You అప్పుడు grow. ఏమవుతుంది? కావలసిన అన్ని వస్తే మనం ఖచ్చితంగా ఎదుగుతాం. Praise the Lord. హల్లెలూయా. So let me continue కొనసాగిద్దాం. with the fact number 8. 8వ వాస్తవం చూద్దాం. The cell ministry provides every member an effective platform to develop and express their Christianity and render service to the church and to the world. అయితే సెల్ మినిస్ట్రీ అనేది సంఘంలో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా తన క్రైస్తవత్వాన్ని చూపించి సంఘానికి ఇంకా లోకానికి తను ఏదో ఒక విధంగా ఉపయోగపడడానికి సెల్ మినిస్ట్రీ సహాయపడుతుంది. God has gifted you. ప్రభు వారు మనకి వరాలు ఇచ్చారు. God has given you talents. మనకి అంటూ అన్ని నేర్పు అనేది ఇచ్చారు ప్రభు వారు. And you need a platform to exercise your gifts and talents. కానీ మనకున్న వరాల్ని వాటిని మనము ఎక్కడైనా వాడాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి, ఒక స్థలం ఉండాలి. The cell ministry provides a platform to each and every ఆ one, స్థలం అనేది సెల్ మినిస్ట్రీ ప్రతి ఒక్కరికి ఇస్తుంది. where you could use and express your talents so that you grow, and also by your talents you could help others to grow. మీకు ఏదైతే మంచిగా వచ్చో దాన్ని మీరు బయటికి చూపించడం ద్వారా మీరు ఎదిగి అదే విధంగా ఇతరులు ఎదగడానికి సహాయపడతారు సెల్ మీటింగ్ లో. It can help your world. మీ ప్రపంచానికి సెల్ మీటింగ్ ఖచ్చితంగా సహాయపడుతుంది. 9th fact. 9వ వాస్తవం చూద్దాం. Participation in and development through cell ministry is a prerequisite for a member to be considered for leadership responsibilities in the church. సంఘంలో నాయకత్వ బాధ్యతలు ఎవరికైనా ఖచ్చితంగా మనం వహించాలంటే సెల్ మీటింగ్ లో వారు ఖచ్చితంగా సభ్యత్వం పాటించాలి. Without the cell ministry you cannot be given a leadership. సెల్ మినిస్ట్రీ ద్వారా కాకుండా ఇంకా ఏ విధంగా అయినా కూడా సంఘంలో నాయకత్వం అనేది మనం పొందుకోలేము. Because in our ministry we don't choose people from the outside, we create the people within inside. ఎందుకంటే మన పరిచర్యలో మనము వ్యక్తులను ఎంచుకోమండి, మనకి కావలసినట్టుగా వారిని మనము ఎదిగిస్తాము. Because we have to be very sure of what we are doing in God's way. ఎందుకంటే దేవుని ఉద్దేశంలో ఖచ్చితంగా చేస్తున్నాము అనే హామీ మనకు ఉండాలి ఎవరైనా కానీ. Fact number 10. 10వ వాస్తవం చూద్దాం. The cell ministry is designed to produce continuous growth through the multiplication of cells. It does not allow stagnancy. సెల్ మీటింగ్ ద్వారా మనము ఎల్లప్పుడూ కొనసాగుతూ ఎదుగుతూనే ఉండడానికి సెల్ మీటింగ్ అనేది మనకి సహాయపడుతుంది. ఒకటే చోట ఆగిపోవడం అనేది ఉండదండి సెల్ మీటింగ్ లో. Praise the Lord. Hallelujah. So when you are the member of the cell, you grow. సెల్ మీటింగ్ లో మీరు సభ్యులుగా ఉంటే మీరు ఎదుగుతారు. You enjoy every day its benefits. ప్రతిరోజు కూడా సెల్ మీటింగ్ యొక్క లాభాలు మీరు పొందుకుంటారు. Praise the Lord. హల్లెలూయా. Now let's discuss what is a cell. సరే, సెల్ అంటే ఏంటో చూద్దాం మరి. A cell is the basic fellowship and outreach unit of the church. సెల్ అనేది సంఘము వేరే చోట సంఘం యొక్క ఇంకొక భాగం అండి. It provides an avenue for soul winning by the members and soul development of the members.
సంఘ సభ్యులు ఒక వేరే మనుషులందరినీ కూడా ప్రభువులోనికి రప్పించడానికి సహాయపడుతుంది సెల్ మీటింగ్ అంటే. Basically, it's a place where we come together for fellowship. సెల్ మీటింగ్ అంటే ఏంటి అంటే మనం అందరం కూడా ప్రభువుతో సన్నిధి గడపడానికి ఒక స్థలం ఏర్పడేది. Where we come together to plan to win a soul, where we come together to grow together. మనందరము ఒకటే చోట చేరి మనుషుల్ని ఎలా రక్షించాలో ప్రణాళిక వేసుకోవడమే కాకుండా మనందరము కలిసి ఎదగడానికి సెల్ మీటింగ్ అనేది It సహాయపడుతుంది. is usually made up of 5 to 25 members at one time. సో సాధారణంగా సెల్ మీటింగ్ లో 15 నుండి 25 మంది వరకు ఉండొచ్చు. Hallelujah. హల్లెలూయా. The cell continuously grows through the addition of more members by evangelism. సువార్త ప్రకటన ద్వారా మనుషులు ఇంకా రక్షించే కొద్దీ సెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. Therefore, constantly producing new cells. కాబట్టి మనకి ఇంకా కొనసాగుతూనే కొత్త సెల్స్ అనేవి మనమే తయారు చేస్తాం. The cell belongs to the church సెల్ అనేది సంఘానికి చెందినది, and is connected to the church. సంఘానికి సంబంధించినది. Praise the Lord. Hallelujah. What happens when we exceed more than 25? We split into 2 cells. మరి ఒకటే సెల్ లో 25 కన్నా ఎక్కువ మనుషులు ఉంటే ఏం చేస్తాము? అదే ఒక సెల్ ని 2 సెల్ గా మనం విభాగిస్తాం. What happens in couple of months? It becomes 50 members. ఇంకొన్ని నెలల తర్వాత 25 కాస్త 50 మంది అవుతారు. It gives us 4 cells. అలా 50 మంది అయినప్పుడు 4 సెల్లులుగా విభాగిస్తాం మనం. Hallelujah. Hallelujah. So now what happens in a cell? ఒక సెల్ మీటింగ్ లో ఏం జరుగుతుంది? We have a manual which provides guidance and knowledge on the appropriate activities that should happen in a cell. ఒక సెల్ మీటింగ్ లో ఏమేం పనులు జరగాలో వాటిని కూడా చూపించే మనకు ఒక మాన్యువల్ అనేది ఉంది. Every cell leader is a well trained in the use and right application of the manual. ఆ మాన్యువల్ ని సరిగ్గా ఉపయోగించడానికి నాయకులు ఎప్పుడూ నేర్చుకొని ఉండాలి. Over time you may hear the phrases cell ministry and cell system being used interchangeably. ఇప్పుడు సెల్ పరిచర్య అనేది సెల్ మీటింగ్ అనేది ఒకదాని స్థలంలో ఇంకోటి వాడతాం మీరు గమనించవచ్చు. And wonder what is the difference? మరి సెల్ మినిస్ట్రీకి సెల్ మీటింగ్ కి తేడా ఏంటి అని అనుకోవచ్చు. Simply put, the cell system, which refers to cell system manual, and is a system for conducting cell ministry. సెల్ మినిస్ట్రీ ఏంటి అంటే సెల్ సిస్టమ్ అనేది ఏంటంటే సెల్ మీటింగ్ లేదా సెల్ పరిచర్ని మనం ఎలాగా కొనసాగించాలో చూపిస్తుంది, నేర్పిస్తుంది. Praise the Lord. Hallelujah. Now, before we review the activities that happen in a cell, let us restate that the primary purpose of cell is growth. అయితే ఒక సెల్ ఖచ్చితంగా ఎదగాలి అనే దానికి కారణం ఏంటో ముందు మనం చూసుకుందాం. Praise the Lord. Hallelujah. If a cell is not growing, it is not functioning. ఒక సెల్ ఎదగట్లేదు అంటే పని చేయట్లేదు అని అర్థం. So the activities of a cell are not meant to be an end in themselves, but aim to produce growth for each member. కాబట్టి సెల్ మీటింగ్ లో జరిగే ఏ పనులైనా కూడా జరగడం వరకే కాదు కానీ సభ్యులందరూ ఎదగడానికే ఉంటాయి. Addition of members and consequently multiplication of the cell. సెల్ లో ఇంకా కొత్త మనుషులు రావడము, సెల్ అనేవి విభాగించబడడం జరుగుతుంది. Praise the Lord. హల్లెలూయా. You know, while the food is being cooked, we may all get bored. ఆహారం ఇంకా వండుతున్నారని కొద్ది చిరాకు రావచ్చు, ఇంకా బోర్ కొట్టచ్చు. But hold on, after it's cooked, you'll enjoy the food. కానీ వండడం అయిపోయిన తర్వాత ఆహారం చాలా బాగుంటుంది కదండి. What I'm trying to say, ఏం చెప్పాలనుకుంటున్నా? we may not like to go every day and work, but end of the month they give the salary, it a advantage to us. ఆలోచించండి, ప్రతిరోజు పని చేయాలని ప్రతి ఒక్కరికి ఆసక్తి ఉండదు, కానీ నెలాఖరికల్లా జీతం అయితే ఇస్తారు కదండి పని చేసినందుకు. But in the same way, if you just focus on what I'm trying to say, it may appear as a boring, but at the end you will have its blessings. ఇదే విధంగా ఇప్పుడు చెప్పేవన్నీ పాటించాలన్నా కొంచెం బోర్ కొట్టొచ్చేమో, కానీ పాటిస్తే ఖచ్చితంగా దీని ఆశీర్వాదాలు మీరు చూస్తారు. Who doesn't want to enjoy soul winning? ఆలోచన, మనుషుని రక్షించడము నచ్చకపోవడం ఎవరికైనా ఉంటుందా? Who doesn't want to see people grow? మనుషులు ఎదగడము నచ్చకపోవడం ఎవరికైనా ఉంటుందా? You have to be a sinner if you don't like soul winning. ఆలోచన, మనుషుని రక్షించడము నచ్చలేదు అంటే మీరు ఒక పాపిలాగా ఉన్నట్టే అండి. Because it is God's heartbeat for us to go and win people. ఎందుకంటే ప్రభువారి గుండె చప్పుడు అదే, మనం బయటికి వెళ్ళి మనుషుని రక్షించడమే. Praise the Lord. హల్లెలూయా. So it is a righteous expectation that every cell without exception should grow and reproduce itself in short time. కాబట్టి కొద్ది సమయాల్లోనే, చిన్న చిన్న సమయాల్లోనే సెల్ అనేది ఎదిగి ఇంకా అధికంగా బయలుపరచబడాలి అనేది మనం ఆశించాలి. I'll give you 7 activities which happens in a cell. ఒక సెల్ మీటింగ్ లో జరిగే 7 పనులు మీకు చెప్తాను. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. The things happen in the cell. సెల్ మీటింగ్ లో ఏం జరుగుతాయి చూద్దాం. Prayer, ప్రార్థన, Bible study, బైబిల్ అధ్యయనము, love and pastoral care, ఇంకా అదే విధంగా పాస్టర్ గారు చూపించే ప్రేమ, evangelism to the cells defined catchment and outreaches to the same or regions beyond. సెల్ ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడం జరుగుతుంది. Addition of new members, కొత్త వారు సెల్లోకి రావడం జరుగుతుంది. visitations,
సెల్లో ఎవరైతే ఉంటారో వారి గృహాన్ని దర్శించడం ఉంటుంది. 7. Follow up, retention and recovery. అదే విధంగా వచ్చే వారిని అందరినీ కూడా మనం ఎవరిని వెనకబడకుండా చూసుకోవడం కూడా జరుగుతుంది. Praise the Lord. Hallelujah. See, there are people who used to come. If you find them not coming, please go and ask them to come again for your cell ministry. ఆలోచించండి, మీ సెల్ మీటింగులకే ఇంతకు ముందు వచ్చి ఇప్పుడు రాకుండా ఎవరైనా ఉంటే కనుక దయచేసి వెళ్ళి వారిని మళ్ళీ తీసుకొని రావడానికి ప్రయత్నించండి. We call it a follow up. దాన్ని మనం ఫాలో అప్ అని అంటాం. Praise the Lord. You Hallelujah. call them, you meet them, you text them, you invite them again and again until you see the changes you want to see in them. ఫోన్ చేసి కానీ లేదా మెసేజ్ చేసి కానీ వెళ్ళి వారిని ఆహ్వానించాను కానీ ఏదో ఒక రకంగా వారిలో మార్పు చూసే వరకు మనము ఆగము. 7. 7. 8th one. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు 8వ వచ్చింది. Nourishing and training of members. సంఘంలో ఉన్న సభ్యులు ఎదగడం కూడా మనకు జరుగుతుంది. Hallelujah. హల్లెలూయా. We know we all grow by proper nourishment. మనందరం కూడా సరైన ఆహారం తీసుకుంటే ఎదుగుతాం కదండి. 9. 9వది. Members assignments and responsibilities. సంఘంలో ఉన్న సభ్యులకి పనులు మరియు బాధ్యతలు కూడా ఇవ్వడం జరుగుతుంది. Without the cell ministry, we cannot give you the responsibilities. సెల్ మినిస్ట్రీ లేకుండా మీకు మేము బాధ్యతలు ఇవ్వలేము. We cannot give the assignments. మీకు పనులు అప్పగించలేము. Number 10. 10వది. What happens? ఏం జరుగుతుంది సెల్ Growth and multiplication. ఎదగడము మరియు విభాగించడము We grow and జరుగుతుంది. we multiply. మనం ఎదుగుతాము ఇంకా ఎక్కువగా అవుతాము. 11. 11. Leadership development and mentoring. అదే విధంగా నాయకులుగా మిమ్మల్ని మార్చడానికి మీకు సహాయం ఉంటుంది. You may come as a member, but you go as a leader. మీరు ఒక సాధారణ సభ్యుడిగా సెల్ మీటింగ్ లోకి వస్తారేమో కానీ బయటికి మాత్రం ఒక నాయకుడిలాగా వెళ్తారండి. Because we develop you over there. ఎందుకంటే సెల్ మీటింగ్ లోనే మిమ్మల్ని మేము ఎదిగిస్తాం. We mentor you over there. కావాల్సింది మేము అందిస్తాం. We train you over there. కావాల్సిన శిక్షణ ఇస్తాం. Number 12. 12వ. Supply of leadership to the church. సంఘానికి సెల్ మీటింగ్ ద్వారా నాయకత్వం అనేది మనం ఇవ్వాలి. 13. 13వ. Effecting instructions from the pastor to every member. పాస్టర్ దగ్గర నుండి వచ్చే ప్రతి ఒక్క ఆజ్ఞ కూడా సభ్యులందరూ పాటించే విధంగా జరుగుతుంది. Praise the Lord. Hallelujah. In our Sunday gatherings, I may ask you to come for the midweek service, but it's a cell minister's responsibility to talk to the cell members so that they could come and part of the midweek service and so on, every program which happens in the church. ఆదివారం పాస్టర్ గారు అందరూ చెప్తారు మిడ్ వీక్ రండి లేదా పలానా ప్రోగ్రామ్ కి రండి అని. కానీ అందరూ వచ్చే బాధ్యత ఎవరిది అంటే సెల్ లీడర్స్ దే. వారు ఖచ్చితంగా తమ సభ్యుల్ని తీసుకొచ్చే బాధ్యత ఉంటుంది. Because they gather once in a week. ఎందుకంటే వారంలో ఒకసారి కదా మీరు అందరూ కలిసి Once or twice. లేదా ఒకసారి లేదా 2 సార్లు మనం అందరం కలుస్తాం. Number 14. 14వ. Demonstration of love to one another and Christian maturity. ఒకరి పట్ల ఒకరు క్రైస్తవం చూపించడము మరియు ప్రేమను వ్యక్తపరచడం జరుగుతుంది. Praise the Lord. Hallelujah. It is a place where we come together to love each and every one of us. సెల్ మీటింగ్ అనేది ఒకరి పట్ల ఒకరు మనం ప్రేమ చూపించడానికి కూడా ఉంది. Because when you are working outside, you have the people who cannot love you, who cannot like you. But when you come as a cell, people loves you because they are born of God. మీరు బయట ప్రపంచంలో పనిచేస్తున్నా మీరు ఏం చేస్తున్నా మీరంటే నచ్చిన వారు మిమ్మల్ని ప్రేమించిన వారు ఉంటారేమో కానీ సెల్ మీటింగ్ లో మాత్రం అందరూ మిమ్మల్ని ప్రేమించేవారే ఉంటారు. Praise the Lord. Hallelujah. 15వ. There is a celebrations. మనము సంబరాలు చేసుకోవడం కూడా జరుగుతుంది. We celebrate a soul being won. ఒక వ్యక్తి రక్షణలోకి వస్తే మనం సంబరాలు చేసుకుంటాము. We testify the goodness of the Lord. దేవుని యొక్క మంచితనాన్ని మనము సాక్ష్యంగా We ఇస్తాము. celebrate our birthdays, our marriage anniversaries and so on. పెళ్లి రోజులైన పుట్టినరోజుల అన్నిటిని కూడా సంబరాలు చేసుకుంటాం. Because in a church we may not have sufficient time to celebrate the things the Lord is doing in our lives. ఎందుకంటే మన జీవితాల్లో దేవుడు చేసే మంచి పనులు అన్నీ కూడా ఆదివారం రోజే మనము జరుపుకోవడానికి సమయం ఉండకపోవచ్చేమో. 16. 16వది. You will get support in times of need. కావలసిన సమయంలో మీకు ఆదరణ అనేది దొరుకుతుంది. Before you could approach the pastor, you could discuss with a small family and share your burden with them. If they could able to meet your need, they could meet your need. మీకు ఏదైనా భారం కానీ అవసరత ఉన్నా కూడా పాస్టర్ గారి కన్నా ముందు మీ సెల్ మీటింగ్ లో పంచుకుంటే ముందు వారు చేయగలిగితే వారు చేస్తారు. When I say about the need, it's not always about the money. అవసరత అనగానే డబ్బులు కాదండి. Because there are people who have the money but doesn't have the care for them. ఎందుకంటే డబ్బులు ఉండి కావాల్సిన సహాయం పొందలేని వారు చాలా ఉన్నారు. We could see throughout the history, people with the money, people with the different things are killing themselves.
చరిత్ర మొత్తంలో కూడా చూస్తూనే ఉన్నాం, ఎన్నో డబ్బులు ఉండి కూడా తమను తాము చంపేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. What they need, joy, peace and unity, it will only get in the cells. మరి ఆ డబ్బులు ఉంటే సరిపోదు కదండి, ప్రేమ సంతోషం అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే సెల్ మీటింగ్ లోనే దొరుకుతాయి. Praise the Lord. హల్లెలూయా. 17. 17వ Protection of members. సంఘ సభ్యులకి కాపుదల అనేది ఉంటుంది. Your cell is your police station. ఎందుకంటే మీ సెల్ మీటింగ్ ఎక్కడైతే జరుగుతుందో అదే మీ పోలీస్ స్టేషన్. Because you are not alone, because they know you. ఎందుకంటే మీరు ఒక్కరుగా లేరు కదా, అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు. Okay, praise the Lord. Hallelujah. The cell system provides a proper structure for these activities to happen and for every member to be a provider and beneficiary of this. అదే విధంగా ఇప్పుడు సెల్ మీటింగ్ లో జరిగే పనులన్నిటికి కూడా మనం సరిగ్గా జరిగించడానికి సెల్ సిస్టమ్ అనేది ఉంది. Praise the Lord. Hallelujah. So I'm rounding up. చూద్దాం ఇప్పుడు. Hallelujah. ప్రైజ్ లార్డ్. Yes. Summary of the cell system structure. అయితే సెల్ సిస్టమ్ ఎలా ఉంటుందో చూద్దాం చివరిగా. Every cell meets once in a week. ప్రతి సెల్ కూడా వారంలో ఒకసారి జరగాలి. Every meeting should have first timers. ప్రతి మీటింగ్ లో మొట్టమొదటిసారి వచ్చిన వారు కొత్త వారు born or invited by the members. వారిని గెలిచైనా ఉండాలి లేదా ఆహ్వానించైనా ఉండాలి. Apart from church gathering, you as a cell will gather once in a week. సంఘంగా కలవడం మాత్రమే కాకుండా ఒక సెల్ గా ఉన్న మీరు కూడా వారంలో ఒకసారి కలవాలి. And it's your responsibility to have a first timer. Either you win them, either you invite them into the cell. మీరు కలిసే ప్రతి మీటింగ్ లో కూడా ఎవరో ఒక కొత్త వ్యక్తి ఉండడం అనేది మీ బాధ్యతగానే ఉంటుంది. Number 2. రెండవది, Meeting usually take place in a conducive venue outside the church premises that allows the meeting to be accessible to the unconverted also. అదే విధంగా సెల్ మీటింగ్ అనేది సంఘం ఎక్కడైతే ఆదివారం జరుగుతుందో అక్కడ కాకుండా వేరే చోట జరగాలి. ఎందుకంటే అన్యులు కూడా వారు రావడానికి చాలా సులువుగా ఉండడానికి సంఘం బయట మనం సెల్ మీటింగ్ పెట్టాలి. Because we don't find sinners in a church. ఎందుకంటే సంఘంలో పాపులు దొరకరు, తప్పు చేసిన వారు దొరకరు. We may ask them to come to the church, but because of the religion mind they may have, they may not come. మనం సంఘానికి రావండి, చర్చికి రండి, మందిరానికి రండి అని పిలవచ్చు, కానీ మతపరంగా వారికి ఉన్న ఆలోచనలు బట్టి వారు మందిరానికి రాకపోవచ్చు. But when you invite them to your house or the cell at the cell meeting, there are possibilities they may come. కానీ ఒక సెల్ మీటింగ్ ఎక్కడైతే బయట జరుగుతుంది, ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా అక్కడికి మీరు ఆహ్వానిస్తే వారు వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి కదా. So when they come, they will find Christ in that place. వారు ఎక్కడైతే వస్తారో అక్కడ క్రీస్తుని కనుగొంటారు. Praise the Lord. హల్లెలూయా. You may not take the outsiders to a restaurant because of the security issue, but you could prepare the chicken biryani at your house and ask them to come and eat. In one way or another way, we are giving them the chicken. ఆలోచన బయట వాళ్ళని ప్రతి ఒక్కరికి రెస్టారెంట్ లోకి తీసుకెళ్ళకపోవచ్చేమో, కానీ ఇంట్లో అయితే ఆహారం ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఏదో ఒక రకంగా వారికి కావాల్సిన ఆహారాన్ని మనం దయచేయాలి. Praise the Lord. హల్లెలూయా. If they fail to find Christ in the church, we could help them to find Christ in their house. ఆలోచించండి, మందిరంలో క్రీస్తుని కనుగొనడానికి వారికి ఇబ్బంది అయితే మీ ఇంట్లో క్రీస్తుని కనుగొనడానికి వారికి సులువుగా ఉండాలి కదా. I said because they don't come to the church. ఎందుకు అంటే సంఘానికి వారు రారు కాబట్టి క్రీస్తు Because the church is Christ himself. ఎందుకంటే సంఘమే క్రీస్తు యొక్క శరీరం కదా. Praise the Lord. Hallelujah. So let me continue. కొనసాగిద్దాం. So there are 4 types of meetings, namely, అయితే సెల్ సిస్టమ్ లో 4 మీటింగ్లు ఉంటాయి. first week we pray and plan. నెలలో మొదటి వారము మనం ప్రార్థించి ప్రణాళికలు వేస్తాం. We plan to win a soul at the 4th week. ఏం ప్రణాళికలు వేస్తామంటే నెలలో చివరి వారం 4వ వారంలో మనుషుని రక్షించాలి ఎలాగని ప్రణాళిక We వేస్తాం. come as a cell. మనం అందరం ఒక సెల్ గా కూడతాము. We pray. మొదటి వారంలో ప్రార్థిస్తూనే ఉంటాం. మనం And we ఆ cell meeting లో. strategize how we could go out and bring people to Christ. ప్రార్థించి బయటికి వెళ్ళి మనుషుని ఎలా రక్షించాలి, ఏ విధంగా రక్షించాలి అని ప్రణాళిక వేస్తాం. If you don't have a strategy to win people for Christ, you will never win people to Christ. ఆలోచించండి, మనుషుల్ని క్రీస్తులోనికి రక్షించడానికి మీకంటూ ప్రణాళిక లేకపోతే కనుక ఎప్పటికీ రక్షించలేరు. So, as Reverend Tom says every time, the soul winning starts on our knees. రెవరెండ్ టామ్ గారు దైవజనులు చెప్పినట్టుగానే మనుషుల్ని రక్షించడం అనేది మొట్టమొదటిగా మన మోకాల దగ్గర మొదలవుతుంది. Praise the Lord. హల్లెలూయా. So it is so important to have the prayer and planning on the first week. కాబట్టి నెలలో మొట్టమొదటి వారంలో సెల్ మీటింగ్ లో ప్రార్థన మరియు ప్రణాళిక ఖచ్చితంగా So జరగాలి. prayer and planning meeting where all members of the cell and first timers are present to pray and plan for the cell activities for the month, including assigning of targets and responsibilities to each member. సో కాబట్టి మొట్టమొదటి సెల్ మీటింగ్ లో నెలలో జరిగే మొట్టమొదటి మీటింగ్ లో కొత్త వాళ్ళు వచ్చి కూడా ప్రార్థన ప్రణాళికలు అన్ని చేస్తారు. ఏం ప్రణాళిక అంటే ఆ నెలంతా మనుషులు మనం ఎలా రక్షించాలి, ఏమేం పనులు చేయాలి, ఏమేం మనం గురి పెట్టుకోవాలని చేయాలి. Second week,
రెండవ వారం It's a Bible study meeting బైబిల్ అధ్యయనం జరుగుతుంది. where each member participates in an exciting and deep study with the outline from our president. సెల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు కూడా మన పాస్టర్ క్రిస్ గారు ఏదైతే ఇస్తారో బైబిల్ అధ్యయనము దానిలో వారందరూ కూడా సభ్యత్వం వహిస్తారు. It's not like a Sunday service ఆదివారం కూడికలాగా ఉంటదండి. where we sit together and discuss each other and get the subject what the man of God has given to us. సెల్ మీటింగ్ బైబిల్ స్టడీ యొక్క మీటింగ్ లో మనందరం కలిసి ఒకరితో ఒకరు మాట్లాడి ఒక విషయం పట్ల చర్చిస్తాం. Yes, we study together. అందరం కలిసి బైబిల్ని ధ్యానిస్తాం. We share our thoughts. మనకున్న ఒక వాక్యం పట్ల మనకున్న ఆలోచనలు పంచుకుంటాం. It goes with the third week too. We have the Bible study. అదే రెండో వారం ఇలా బైబిల్ స్టడీ ఎలా జరిగిందో మూడో వారం కూడా అలాగే జరుగుతుంది. Fourthly, నాలుగో on వారం the fourth week of every month, we go for an outreach meeting నెలలో ప్రతి ఒక్క నాలుగో వారం ఏం చేస్తామంటే బయటికి వెళ్తాం, బయట మీటింగ్ పెట్టడానికి. where the cell harvests large members of souls in a special evangelical meeting. సో ఈ నాలుగో వారం ఏం చేస్తారు అంటే సెల్లో ఉన్న సభ్యులందరూ కూడా బయటికి వెళ్ళి మనుషుల్ని చాలా గుంపుల యొక్క మనుషుల్ని రక్షిస్తారు. So throughout the week we are praying and planning and studying the word. ఆలోచించండి, నెలలో ఉన్న మొట్టమొదటి 3 వారాలు ప్రార్థించి మనం ప్రణాళిక వేసి వాక్యాన్ని ధ్యానిస్తాము. Fourth week it is an evangelism outreach. చివరి 4వ వారంలో ఏం చేస్తాము, అంతా నేర్చుకుని బయటికి వెళ్ళి మనుషుల్ని Our రక్షిస్తాము. agenda is to win them to Christ. మన ఉద్దేశం ఏంటి అంటే మనుషుల్ని క్రీస్తులోనికి రక్షించాలి. Because you have prayed and planned, there is no other way for them to escape. కాబట్టి మీరు ప్రార్థించి ప్రణాళిక వేశారు కాబట్టి ఇంకా ఏ దారి లేకుండానే వస్తారు వాళ్ళు మన దగ్గరికి. Have you seen a animal being hunt by another animal? ఆలోచించండి, అడవిలో ఒక జంతువు ఇంకో జంతువుని వేటాడి చంపుకొని తింటది కదా. Have you seen the lion? ఒక సింహం ఉంది చూసారా, ఛానల్లో టీవీలో కానీ. What does the lion does? ఆ సింహం ఏం చేస్తుంది? It doesn't come roaring. అది From the moment begins. గర్జిస్తూ రాదు కదండి. No, it sneaks అది మెల్లగా వస్తుంది, slowly. దాంకొని వస్తుంది దాని వేట దగ్గరికి. Even the leaves what it touches will not be audible to any other animal. ఆకుల మీద కాలు పెట్టినా కూడా సౌండ్ రానంతగా నడుస్తుంది. Slowly it comes and snatches the food what she is looking దాంకొని for. మెల్లగా వచ్చి అప్పుడు దాని వేట మీద దాడి చేస్తుంది. In the same way, అదే first విధంగా. week we are one step ahead. అదే విధంగా మొట్టమొదటి వారంలో మనం ప్రార్థిస్తాము. Second week we are one step ahead. రెండో వారం ఇంకొక అడిగేస్తాం వేట దగ్గరికి. Third week we are one way ahead. మూడో వారం కూడా ఇంకొక అడిగేస్తాం మన వేట And the దగ్గరికి. fourth week we hunt the sheep. నాలుగో వారానికి ఇంకా వెళ్ళి మన వేటను మనం పట్టుకుంటాం. Praise the Lord. హల్లెలూయా. Without the prayer and planning and Bible study, you are far from your food. ఆలోచించండి, ఇప్పుడు మీ వేటను అందుకోవాలంటే ఈ అడుగులన్నీ వేయాలి, ప్రార్థించడము, వాక్యాన్ని చదవడము. You are not a superhero where you could directly jump on the food what you want to look అక్కడ for. దూరం నుండి ఇక్కడికి ఒకటేసారి ఎగిరి పట్టుకోలేదు కదా వేటని. So these are the necessary steps we are supposed to take. కాబట్టి ఒక మనిషిని రక్షించడానికి ఈ అన్ని In అడుగులు this మనం year of వేయాలి. manifestation, we are following the strategy of the Spirit. హల్లెలూయా. ఈ ప్రత్యక్షత యొక్క సంవత్సరంలో దేవుడి ఆత్మ యొక్క ప్రణాళికని మనం వెంబడిస్తాం. Yes, in 2 minutes. రెండు నిమిషం. Every cell has officials chosen from among the members, namely the cell leader, Bible study class teacher, and cell executives. అయితే ప్రతి ఒక్క సెల్లో ఒక సెల్ మీటింగ్ లో 3 వ్యక్తులు నాయకత్వం వహిస్తారు. సెల్ లీడర్ ఉంటారు, బైబిల్ స్టడీ టీచర్ ఉంటారు, సెల్ ఎగ్జిక్యూటివ్ ఉంటారు. 5. Every member of the cell attends the meetings and brings new members or converts to every meeting. అదే విధంగా సంఘంలో ఉన్న మిగతా సభ్యులందరూ కూడా ప్రతి ఒక్క వారం సెల్ మీటింగ్ లో కొత్త మనుషుల్ని తీసుకొని వస్తారు. This is a key privilege of every member. ఇది మనందరికీ ఉన్న భాగ్యం అండి. The honor of winning and bringing new members to the cell. మనుషుల్ని రక్షించి దేవుల్లోనికి తెచ్చే ఘనతని ప్రభువారు మనకి సెల్ మీటింగ్ ద్వారా ఇచ్చారు. 6. తర్వాత విషయం, Cell reports are submitted to the church every week, ప్రతి వారము సెల్ యొక్క రిపోర్ట్ అనేది చర్చ్ కి మనము ఇవ్వాలి. so that all activities and happenings in the cell are well received and attended by the pastor as required. ఎందుకంటే పాస్టర్ గారు ప్రతి వారము సెల్లో ఏం జరుగుతుంది, ఎంత వరకు ఎదుగుతున్నారో పాస్టర్ గారు చూడడానికి ప్రతి వారము మనం రిపోర్ట్ ఇస్తాం. Number 7. ఏడో విషయం, Cell leaders meet with the pastor every week, so there is proper guidance, training and direction for every cell. ఇది సెల్ యొక్క నాయకులు ఎంతమంది అయితే ఉంటారో సంఘంలో వారందరూ కూడా వారంలో ఒకసారి పాస్టర్ గారితో కలిసి వారు కావాల్సిన తమ సొంత శిక్షణని పొందుకుంటారు. So finally, చివరిగా how do I join a cell? మీరు సెల్ ని ఎలా జాయిన్ అవుతారు? And which cell do I join? మరి ఏ సెల్ జాయిన్ అవుతారు? In most churches, we have different cell types to fit the diverse demographics of the church members. చాలా సంఘాల్లో కూడా సెల్ అనేవి ఎలాగుంటాయంటే సంఘానికి తగినట్టుగా సంఘానికి లాభకరంగా ఉంటాయి. And new converts being won to the church.
అదే విధంగా కొత్త వారు రక్షించబడి కూడా వస్తారు. So we have cells that are organized along age groups, కాబట్టి సెల్స్ అనేవి వయసుకు తగ్గట్టుగా ఉంటాయి, సెపరేట్ గా vocations, విషయాలకు తగ్గినట్టుగా ఉంటాయి, geographical location, ప్రాంతాలకి తగినట్టుగా సెల్ residential, లేదా మీరు ఉండే స్థలాన్ని బట్టి ఉంటుంది, or others special considerations. లేదా ఇంకా ఏ విషయాలు ఉన్నా కూడా వాటిని బట్టి కూడా సెల్ ఉంటుంది. For example, when you go to a workplace, you all the workers will gather in a place and start a cell. ఉదాహరణకి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఉద్యోగం చేసే చోటే మీరందరూ మీ సెల్స్ అక్కడ ఆఫీస్ లో ఉన్న సభ్యులందరితో కలిసి సెల్ మీటింగ్ జరుపుతారు. And at your residential places, you have the people who are nearby. లేదా మీరు నివసించే స్థలంలో ఉంటే కనుక మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారందరినీ కలిసి సెల్ మీటింగ్ జరుపుతారు. And also in your traveling, you find your same people traveling every day to the work. లేదా మీరు రోజు ఉద్యోగానికి ప్రయాణిస్తుంటే అదే బస్సులో లేదా అదే దారిలో ఒకటే వ్యక్తి కనిపిస్తూ ఉంటారు రోజు, వాళ్ళతో కూడా సెల్ మీటింగ్ చేయొచ్చు. Praise the Lord. హల్లెలూయా. So the objective of the different types is to ensure maximum care, growth for the members and ability to reach and nourish new converts. అలా ఎన్ని రకాలుగా ఎందుకు ఉన్నాయంటే ఏ వ్యక్తి కూడా వెనుకబడకుండా ప్రతి ఒక్క వ్యక్తిని మనం రక్షించి ఎదిగించడానికి శిక్షణ ఇవ్వాలి అని. As a new member, you can join a cell in the following ways. ఒక్కొక్క సంఘానికి కొత్తగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు చెప్పే విధంగా ఈ సెల్ మీటింగ్ అనేది జాయిన్ అవ్వచ్చు. Join the cell of the church members who won you to his or her cell meeting and brought you to the church. ఇప్పుడు ఒక వ్యక్తి కొత్తగా సంఘానికి వస్తే ఎవరి సెల్ జాయిన్ అవ్వాలంటే ఏ వ్యక్తి అయితే అతన్ని సంఘానికి ఆహ్వానించాడో ఆ వ్యక్తి యొక్క సెల్లోనే ఈ వ్యక్తి కూడా జాయిన్ అవుతాడు. Praise the Lord. హల్లెలూయా. Number 2, రెండో విషయం, if you come to the church directly and not through a cell, then pastor or his her designated official will put you in a cell best suited for you participation, growth and development. లేదా ఎవరు ఆహ్వానించుకుంటే ఒక వ్యక్తి తనంతట తానే వచ్చారనుకోండి, అప్పుడు పాస్టర్ క్రిస్ గారు లేదా పాస్టర్ గారు లేదా సంఘంలో సేవకుడి కింద ఉన్నవారు చూసి ఒక సరైన సెల్ అతనికి పెడతారు. Praise the Lord. హల్లెలూయా. So before we could ever started the church, మన సంఘాన్ని మొదలు పెట్టే ముందు is my testimony, ఇప్పుడు అయ్యగారి సాక్ష్యం అండి. we didn't have a church or the name of the church. అయ్యగారు ఇట్లా సంఘాన్ని మందిరాన్ని మొదలు పెట్టే ముందు సంఘానికి పేరు అనేది లేదు, ఇట్లా మందిరం అనేది లేదు. After I was born again, filled with the Spirit of the Lord, అయ్యగారు తిరిగి జన్మించి దేవుని ఆత్మను పొందుకున్న తర్వాత I was looking for those people with the same fire. అయ్యగారికి దేవుని పట్ల ఏ మంట అయితే ఉందో అలాంటి మంటనే ఎవరికైనా ఉందా అని అయ్యగారు వెతుకుతూ ఉండేవారు. If I could able to find them, I ask you to join with me. అలాంటి దేవుని పట్ల అదే ఆసక్తి ఉన్న వారిని ఎవరైనా కనుగొంటే వారిని నాతో పాటు మీరు కూడా పనిచేయండి అని ఆహ్వానించేవారు. If not, I used to look for the people and preach the gospel to them, win them and fill with the Spirit of God and give them the word. అలా ఎవరు లేకపోతే కనుక ఈయనే వెళ్ళి మనుషుల్ని సువార్త చెప్పి రక్షించి దేవుని ఆత్మతో నింపి వారిని ఎదిగించేలాగా శిక్షణ ఈయనే ఇచ్చేవారు. It is how we used to do. ఆరంభ దినాల్లో అయ్యగారు ఇలాగే చేసేవారు. So I found Brother Jonathan అదే విధంగా ఆరంభ దినాల్లో ఇలా చేస్తూనే బ్రదర్ జానథన్ గారిని అయ్యగారు as a కనుగొన్నారు. baby in the Lord. ప్రభు వారిలో ఒక చిన్నవాడిగానే ఉన్నారు. I gave him the word. దేవుని వాక్యాన్ని ఇచ్చారు, అప్పుడు I gave him the Spirit. దేవుని ఆత్మని ఇచ్చారు. And together we have started our journey. ఇద్దరు కలిసి తమ ప్రయాణాన్ని దేవుళ్ళో కొనసాగించారు. And we began to go for evangelism. ఇద్దరు కలిసి సువార్త ప్రకటించడానికి వెళ్ళేవారు. Before we could ever have the church, we reached all the streets of our Habispe. మందిరాన్ని ఇక్కడ స్థాపించే ముందుగానే వాటన్నిటికన్నా ఎప్పుడో ఇక్కడ ఉన్న హబీస్పేట్లో ఉన్న ప్రతి ఒక్క గల్లీలో సువార్త ప్రకటించారండి. Prem Nagar, Martana Nagar, Aditya Nagar, Raghavendra Colony, every street we have reached it. హబీస్పేట్, మార్తన్ నగర్, ప్రేమ్ నగర్, ఆదిత్య నగర్, రాఘవేంద్ర కాలనీ ఇవన్నిట్లో కూడా మందిరాన్ని మొదలు పెట్టక ముందే సువార్తతో అన్ని గల్లీలు నింపేశారు వీళ్ళు. So now look at the results of what we have did. మరి ఇప్పుడు చేసిన పని ఫలితాలు చూడండి. ఇప్పుడు Say the word works. వాక్యం ఖచ్చితంగా పనిచేస్తుంది. Hallelujah. హల్లెలూయా. It's not about one or two, it's about the strategy given to us by a man of God, by the Spirit of the Lord. ఒకరున్నారా ఇద్దరున్నారని కాదు కానీ దేవుని ఆత్మ పాస్టర్ క్రిస్ గారికి ఇచ్చిన ప్రణాళిక పనిచేస్తుందా లేదా అని. So concludingly, చివరిగా the cell system is God's advantage and recipe for your orderly development as a Christian. క్రైస్తవులుగా ఉన్న మీరు ఇంకా అధికంగా ఎదగడానికి దేవుడు పెట్టిన ఒక దారి సెల్ మీటింగ్ అనేది. Your participation is a testimony of wisdom and humility. మీరు సంఘంలో సభ్యత్వం వహించడం అనేది మీరు ఎంత తగ్గించుకొని ఉంటున్నారో చూపిస్తుంది. Wisdom in trusting your pastor who said this is what you need. మీ పాస్టర్ గారిని మీరు ఎలా నమ్ముతున్నాము అని చూపిస్తారంటే ఆయన చెప్పిన సెల్ మీటింగ్ లో మీరు ఉండడం ద్వారా. And humility in yielding to the Holy Spirit who gave us the strategy. అదే విధంగా మనకి ప్రణాళికనిచ్చిన పరిశుద్ధాత్ముడికి లోబడి ఆయన చెప్పినట్టు The cell ministry has produced multitudes of
leaders across every level in our great nation. మన దేశం అంతట్లో ప్రపంచం అంతట్లో కూడా ప్రతి ఒక్క నాయకుడిని అన్ని రంగాల్లో నాయకుల్ని ఎవరు చేశారు అంటే సెల్ మీటింగ్ ద్వారానే వచ్చారు వాళ్ళు. So you could see Brother Johnson as a translator. It is the result of the fellowship. ఇది ఇప్పుడు నేను ఇలా తర్జుమా చేస్తున్నాను అంటే ఇది కూడా సెల్ మీటింగ్ ద్వారానే జరిగింది. We may not have the name a cell, but it is what has happened. ఇప్పుడు సెల్ ఖచ్చితంగా సెల్ ఒక పేరుకి సెల్ లో జరగలేదేమో కానీ దేవుడు ఇచ్చిన ప్రణాళికను వెంబడించి ఇలా వచ్చాము మేము Give ఇక్కడ. yourself to it fully, enjoy it, rejoice in it. కాబట్టి సెల్ మీటింగ్ కి మీరు పూర్తిగా మీ కృషిని పెట్టి దానిలో మీరు Be ఆశీర్వదించాలి. grateful for it దాని విషయంలో కృతజ్ఞత కలిగి and ఉండాలి. contribute to it. అదేనా దానికి మీరు సహాయం At చేయండి. the end, we'll take one scripture for today. ఈ రోజు ఒక లేఖనం చూద్దామండి చివరిగా. 1 Corinthians chapter 15, verse 58. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. Let's all open our Bible. అందరము మన బైబిల్ 1 గ్రంథాన్ని Corinthians chapter 15, verse 58. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. Therefore, my beloved brethren, be ye steadfast, unmovable, always abounding in the work of the Lord, for as much as you know that your labor is not in vain in the Lord. చదువుతాను చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండుడి. Praise the Lord. హల్లెలూయా. So your labor is not in vain in the Lord. చూడండి, ప్రభువునందు మన ప్రయాసము ఖచ్చితంగా వ్యర్థం కాదు. So whatever things you do in the cell ministry is not a vain thing. కాబట్టి సెల్ మినిస్ట్రీలో మీరు ఏది చేసినా కూడా ఖచ్చితంగా వ్యర్థం కాదు. God rewards you and awards you. మీరు చేసిన ప్రతి ఒక్క పనికి కూడా ప్రభువారు ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తారు మీకు. Praise the Lord. హల్లెలూయా. So become the member of a cell. కాబట్టి ఇప్పటికీ ఎవరైనా ఇంకా సెల్ లో సభ్యులుగా లేకపోతే If you are the cell leader, properly execute the cell system. సెల్ నాయకులుగా ఉన్న మీరు ఇంకా సరిగ్గా సెల్ ని మీరు నడిపించండి. We shall see the labor of our work. ఖచ్చితంగా మన ప్రయాసం యొక్క ఫలితాన్ని మనం చూస్తాము. This year, not an inch will be taken by the devil. ఈ సంవత్సరంలో సాతానుకు ఒక ఇంచ్ కూడా వదిలిపెట్టమండి మనం. We will be fully enjoying the blessings of the gospel of our Jesus Christ. దేవుని యొక్క సువార్త యొక్క ఆశీర్వాదాలన్నింటినీ ఫుల్ గా మనం ఎంజాయ్ చేస్తామండి ఈ సంవత్సరం. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. Let's all stand together. నుంచుందామండి అందరము.